శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధర్మవ్యాధుడు కౌశికుడికి అనేకములైనటువంటి ధర్మాల గురించి అసలు అడ్డు ఆపు లేకుండా ఓ విపరీతంగా తెలియజేస్తున్నాడు. కౌశికుడు కూడా తన యొక్క సందేహాలన్నీ తీర్చుకుంటున్నాడు. అసలు ఈ జీవుడు నిత్యం అంటున్నావు కదా, నిత్యమైనటువంటి జీవుడు ఎలా ఉంటాడయ్యా, ఎలా గర్భంలో ప్రవేశిస్తాడు, వాడికి ఎట్లా జన్మ కలుగుతుంది, తర్వాత వాడు ఎలాగా జన్మల నుంచి మోక్షాన్ని పొందగలుగుతాడు, ఏమిటి ఈ విషయాలన్నీ సవిస్తరంగా చెప్పవలసిందయ్యా అని అడిగితే అప్పుడు ధర్మవ్యాధుడు ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. ఈ మనిషి తాను చేసేటువంటి పుణ్యాల యొక్క కర్మల వల్ల, కర్మలను అనుసరించే వాడికి జన్మలు పడతాయ్యా. అందువల్ల ఆ కర్మలు పుణ్యకర్మలు ఆచరిస్తే కనుక సమస్తము లేనటువంటి పుణ్యకర్మలే ఆచరించేటి జన్మలో దైవత్వం లభిస్తుంది వాడికి, అంటే దేవతలలో జన్మ లభిస్తుంది. అలా కాకుండా పుణ్యాలు పాపాలు మిశ్రమం కలిగి ఉన్నాయి, మానవ జన్మ పొందుతాడు. పాపాలే అధికంగా ఉన్నాయి, పాపాలే ఉన్నాయి వాడికి, పుణ్యం ఏం లేదు, పశు జన్మ పొందుతాడు. ఈ విధంగా వాడి యొక్క కర్మలను అనుసరించి వాడికి జన్మ కలుగుతూ ఉంటుంది. అందువలన ఇవన్నీ కూడా చెబుతూ తపస్సు చేసుకోవాలయ్యా, తపస్సు చేసి అలాగే పుణ్యకర్మల్ని సదా ఆశ్రయిస్తూ, పెద్దల యొక్క శిష్టాచారాన్ని ఆశ్రయిస్తూ, వాళ్ళ యొక్క మార్గాన్ని నడుస్తూ వైరాగ్యం తెచ్చుకోవాలి మానవుడు. ఆ వైరాగ్యం వచ్చినటువంటి వాడే పరబ్రహ్మ పదవిని పొందుతాడు. ఈ వైరాగ్యం ఎట్లా వస్తుంది అంటే ఇంద్రియాలను నిగ్రహించాలి, మనస్సును నిగ్రహించాలి, సత్యం పలుకుతూ ఉండాలి, నిరంతరము పరమాత్మ ఎందే దృష్టి పెట్టాలి. ఈ విధంగా ఆ తపస్సు చేస్తే కనుక ఆ మానవుడు పరబ్రహ్మ పదవిని పొందుతాడయ్యా అని చెప్పాడు. చెబితే అప్పుడు మళ్ళీ కౌశికుడు అడుగుతున్నాడు, ఇంద్రియాణితు యాన్యాహు కానితాని యతవ్రత నిగ్రహస్య కథం కార్య నిగ్రహస్య చ కిం ఫలం. ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదయ్యా, ఈ ఇంద్రియాలు ఏమన్నా చెప్పిన మాట వింటాయా? ఇంద్రియాలన్నీ కూడా భోగాల పట్ల ఆసక్తినే చూపిస్తూ ఉంటాయి. మనం ఎంత బలవంతుడైనటువంటి వాడిని కూడా ఇంద్రియములు ఏం చేస్తాయంటే కర్షతి అంటారు. అంటే ఏంటి, వాడిని ఆకర్షిస్తానంటే ఇంద్రియములు భోగాల్ని పట్ల ఆసక్తి చూపిస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ ఇంద్రియాలను జయించడం అనేటువంటిది మాటల్లో చెప్పుకున్నంత సాధ్యం కాదు కదయ్యా. అందువలన ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని అసలు ఇంద్రియాలను అసలు వేటిని అంటారు, అవి ఏమేమిటి, వాటిని నిగ్రహించడం ఎలాగా, ఆ నిగ్రహిస్తే కలిగేటువంటి ఫలం ఏమిటి? ఇంద్రియాని చేత యతు యాన్యాహు కానితాని యతవ్రత నిగ్రహస్య కథం కార్య నిగ్రహస్య కిం ఫలం. నిగ్రహం ఎలా చెయ్యాలి, దాని అభ్యాసం ఏంటి, ఆ విషయాలన్నీ కూడా తెలియజేవయ్యా. కథంచ ఫలమాప్నోతి తేషాం ధర్మభృతాంబర ఏతదిచ్ఛామి తత్వేన ధర్మం జ్ఞాతుం నిబోధమే. ఓ ధర్మవ్యాధుడా, ఈ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం వల్ల అసలు ఏ ఫలం పొందుతుంది, ఎందుకు అసలు అదుపులో ఉంచుకోవాలి, అదుపులో ఉంచుకోవడం వల్ల ఎటువంటి ఫలం కలుగుతుంది? ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ధర్మాన్ని ఉన్నట్టుగా నాకు తెలుసుకోవాలనుకుంటున్నానే, దాని వివరంగా నాకు చెప్పవలసింది అని కోరాడు కౌశికుడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి బ్రాహ్మణ వ్యాధ సంవాదే నవాధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో బ్రాహ్మణ వ్యాధ సంవాదం అనేటువంటి 209వ అధ్యాయం అయింది. మనం 210వ అధ్యాయంలో ప్రవేశించాం. అప్పుడు ఈ వృత్తాంతాలన్నీ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి పాండవులకి తెలియజేస్తున్నాడు. మొత్తం ఈ వృత్తాంతాలన్నింటినీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. అటువంటి ప్రకరణాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెబుతున్నాడు, ఓ ధర్మరాజా, ఏముక్తస్తు విప్రేణ ధర్మవ్యాధో యధిష్ఠిర ప్రత్యువాచ యథా విప్రం దక్షిణస్వనరాధిప. ఆ బ్రాహ్మడు ఈ విధంగా అడగ్గా కౌశికుడు ఈ విధంగా ధర్మవ్యాధుడిని ప్రశ్నించినప్పుడు ధర్మవ్యాధుడు చెప్పినటువంటి సమాధానం నేను చెప్తున్నాను వినవయ్యా అన్నాడు. ధర్మవ్యాధుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఇప్పుడు విజ్ఞానార్థం మనుష్యాణం మనఃపూర్వం ప్రవర్తతే తత్ప్రాప్య కామం భజతే క్రోధం చ ద్విజసత్తమా. ఓ బ్రాహ్మణోత్తమా, నేను చెబుతున్నాను జాగ్రత్తగా విను. ఇంద్రియాల ద్వారా ఏ విషయమైనా తెలియాలి అంటే మనస్సు ముందుగా ప్రవర్తిస్తుంది.
మనస్సుకి ఆ ఇంద్రియానికి మధ్యన సంయోగం ఉన్నప్పుడే ఆ ఇంద్రియం యొక్క ప్రవర్తన అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ఆ మనస్సు ఏం చేస్తుందంటే ముందుగా ప్రవర్తిస్తుంది. విషయం తెలిసిన తర్వాత మనస్సుకు దాని మీద రాగం కానీ ద్వేషం కానీ కలుగుతుంది. అంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి 5 పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయంటే మనస్సుతో సంయోగం పొందుతాయి. ఆ మనస్సు ఏం చేస్తుంది, మొట్టమొదటి మనస్సుకు కలుగుతుంది, అది ఏం చేస్తుంది, ఇంద్రియాలని ప్రేరేపిస్తుంది అన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఆ జరగడం వల్ల దాని మీద ఏమవుతుంది, మనకు కామము క్రోధము ఇలాంటివన్నీ కూడా పుడుతూ ఉంటాయి. తతస్తదర్థం యతతే కర్మ చారభతే మహర్శిష్టానాం రూపగంధానాం అభ్యాసం చ నిషేవతే. మనస్సు ప్రవర్తించేస్తుందంటే రూపాదుల్ని ముందర ఆ రూపాన్ని వాటిని గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత దాని మీద కోరిక కలుగుతుంది. అంటే ఏదో ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువు యొక్క రూపాన్ని చూసిన తర్వాత మనస్సు ఏం చేస్తుందంటే చక్షు ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది. అదిగో అక్కడ మంచి రూపం ఉంది చూడు అంటుంది. అప్పుడు ఈ మనస్సు ఆ ఇంద్రియంతో సంయోగం చెందగానే ఆ చక్షురేంద్రియము ఆ వస్తువును చూస్తుంది. ఆ వస్తువును చూసిన తర్వాత మనసులో దాని మీద ఎప్పుడు రాగమో ద్వేషమో కలుగుతుంది. అది తీసుకోవాలని పొందాలి అని కలిగిందనుకోండి, దాని మీద అనురాగం కలిగిందంటే అది పొందాలని కోరుకుంటుంది, కామం ఏర్పడుతుంది. అలా కాకుండా దాని మీద ద్వేషం ఏర్పడింది అనుకోండి, క్రోధం కలుగుతుంది. అందువల్ల ఈ విధంగా కామక్రోధాలన్నీ కూడా పుడుతూ ఉంటాయి. అప్పుడు మనుషులు ఏం చేస్తాడు, దాన్ని పొందాలి అని అనుకుంటే కనుక పొందడానికి ప్రయత్నం చేస్తాడు. దానికోసం అనేకమైనటువంటి పనులు ప్రారంభిస్తాడు, చేస్తూ ఉంటాడు. ఆ కావలసినటువంటి రూపరస గంధాదులు లభిస్తే వాటిని మాటి మాటికి అనుభవిస్తాడు. ఒక చక్కటి పదార్థం పెట్టారు, అక్కడ మంచి మైసూరు పాకం కనిపించింది, ఆ చూసేది అది మనస్సుకి దాని మీద కోరిక కలిగింది. ముందర చక్షురింద్రియాన్ని ప్రేరేపించింది, చక్షురింద్రియం చూసింది. ఆ చూసిన తర్వాత మైసూరు పాకం చూసిన తర్వాత రసనేంద్రియానికి దాని మీద కోరిక కలిగింది. వెంటనే తీసుకోవాలి తినాలి అనిపించింది. అప్పుడు వెంటనే ఈ ఇంద్రియముల యొక్క ప్రేరణ వలన ఏమవుతుంది, చైతన్యం వచ్చి చెయ్యి అక్కడ ఉండేటువంటి ఆ పదార్థమే పడి ఆ పదార్థం తీసుకోబడుతుంది. తీసుకుని నోట్లో వేసుకుంటుంది, రసన దాని రుచిని అనుభవిస్తుంది, హాయిగా దానివల్ల సుఖాన్ని పొందుతుంది. అంటే ఈ విధంగా ఇంద్రియములు ఆ రూపరసగంధాదులు లభిస్తే, అంటే దీని రూపం ఏదైనా ఒక రసమైనటువంటి విషయం అయితే రసము, రూపమైనటువంటి విషయం రూపము, బ్రహ్మాండమైనటువంటి వెలుగొందేటువంటిది ఏదో మాణిక్యం ఏదో కనిపించింది, చక్షుని చూసింది, కావాలని కోరుకుంది, అందువల్ల అది లభిస్తే అది ఆనందం పొందుతుంది. ఈ విధంగా రూపరసగంధాలు ఏవైతే లభించాయో లభించిన తర్వాత వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. మాటి మాటికి దాన్ని ఇది బాగుంది అందువల్ల ఇది తీసుకోవాలి, ఇది అనుభవించాలి అనే కోరికలు కలుగుతాయి. తతో రాగ ప్రభవతి ద్వేషస్య తదనంతరం తతో లోభ ప్రభవతి మోహస్య తదనంతరం. ఆ తర్వాత విషయం మీద ఎప్పుడైతే కోరిక పుట్టిందో రాగం కలుగుతుంది, అది లభించకపోతే ద్వేషం కలుగుతుంది. దొరకలేదనుకోండి, వీడికి కావాలి అని కోరుకున్న తర్వాత ఆ కామం తీరితే ఆనందం కలుగుతుంది, సంతోషపడిపోతూ ఉంటాడు, భోగం కలుగుతుంది. అది ఒకవేళ వాడికి ఆ తీరలేదు, ద్వేషం కలుగుతుంది. అప్పుడు ద్వేషం ఎప్పుడైతే కలిగిందో దాని తర్వాత ఆ కావలసిన వస్తువు మీద లోభం, ఎలాగోలా దీన్ని మనం సంపాదించాలి అనేటువంటి ఒక లోభం పుడుతుంది. ఆ తర్వాత దాని మీద ఇంకా మోహం కలుగుతుంది, దానికోసమే పరితపించడం అనేది ప్రారంభమవుతుంది. తతో లోభావిభూతస్య రాగద్వేషతస్య సదనధర్మే జాయతే బుద్ధి వ్యాజాత్ ధర్మం కరోతి చ. ఇలా లోభం కూడా ఆక్రమించిన తర్వాత రాగద్వేషాలతో పీడితున్నటువంటి వాడి బుద్ధి ఇంక ధర్మం మీదకి పోదు, దాని మీదే ఉంటుంది. ఒకవేళ ధర్మాచరణం చేసినా అది కేవలము లోక వంచన మాత్రమే కదా, మనస్ఫూర్తిగా మనపూర్వకంగా దాని మీద బుద్ధి పెట్టినటువంటి వాడయ్యి త్రికరణ శుద్ధిగా ఆ ధర్మాచరణాన్ని వాడు చెయ్యడు. వ్యాజేన చరతే ధర్మం అర్థం వ్యాజేన రోచతే వ్యాజేన సిద్ధ్యమానేషు ధనేషు ద్విజసత్తమా తత్రైవ రమతే బుద్ధి తతపాపం చికీర్షతి. అందువల్ల ఒక కౌశిక కపటంగా అప్పుడు ఏం చేస్తాడు, దాని మీద ధర్మం వంచన అవుతుంది కదా, వాడు చేసేటువంటి పని ఏదైనా కానీ లోకానికి వంచన చేయడం కోసమని ధర్మాన్ని ఆచరిస్తున్నట్టుగా నటిస్తాడు వాడు. అందువల్ల కపటంగా ధర్మాన్ని ఆచరిస్తాడు. అక్కడ దాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తాడు, డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఈ వంచన అనే డబ్బు అంటే ఏంటి, ధర్మాన్ని కపటంగా ఆచరిస్తూ దానివల్ల ధనాన్ని సంపాదించాలి అని అనుకుంటాడు.
అంటే వంచన చేయడం మొదలెట్టాడు. ఈ వంచన చేయడం వల్ల ధనాదులు రావడం అనేటువంటిది మొదలెట్టాయి. ఓహో, మోసం చేసి మనం డబ్బును చాలా సులభంగా సంపాదించవచ్చు అనేటువంటి ఒక నిశ్చయానికి వస్తాడు. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక వాడి బుద్ధి అల్లా దాని మీద ఆసక్తి అవుతుంది. ఏదో రకంగా ఎవరినోళ్ళు మోసం చేయడం, డబ్బులు సంపాదించడం, భోగం. అందువల్ల దాని ఎందు ఆసక్తి పడినటువంటి వాడై ఏం చేస్తాడంటే మాటికి పాపం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు వాడి మనసు ఈ పాపకర్మల ఎందే లగ్నమైపోతూ ఉంటుంది. ఇలా భ్రష్టుడవుతాడు. సుహృద్భిర్వార్యమాణస్థ పండితే సదిజోత్తమ ఉత్తరం శృతి సంబద్ధం బ్రవీతి అశృతి యోజితం. మేలుకోరేటువంటి వాళ్ళు కొంతమంది మిత్రులు హితం చెప్తారు, రే నువ్వు తప్పు చేస్తున్నారా, ఇది ఇలా చేయకూడదు అని చెప్తారు. అలాగే పండితులు కొంతమంది వారిస్తారు, నువ్వు ఇలాంటివి చేయడం వల్ల తర్వాత చాలా ఇబ్బంది పడతావు అనేటువంటి విషయం కూడా చెప్తారు. అయినా తాను చేసేటువంటి పని సమర్థించుకోవడానికి వాడు అనేకమైన ధర్మాల్ని, వంచనాపూర్వకంగా అనేకమైన ధర్మాల్ని అక్కడ సమన్వయం చేస్తూ చెబుతాడు. వేద విరుద్ధమైనటువంటి సమాధానం చెబుతూ దాన్ని ఏమంటాడంటే వేద ప్రతిపాదితం అంటాడు. అబ్బాబే ఇది ధర్మమే అని అంటాడు. అంటే విరుద్ధమైనటువంటి పని కూడా దానికి అనుకూలంగా మార్చి చెప్పేస్తూ ఉంటాడు. అధర్మ స్త్రివిధస్తస్య వర్తతే రాగదోషజ పాపం చింతయతే చేయ బ్రవీతి చ కరోతి చ తస్య అధర్మ ప్రవృత్తిస్య గుణా నశ్యంతి సాధవః. రాగం అనేటువంటి ఒక్క దోషం వల్ల 3 రకాలైనటువంటి అధర్మం కలుగుతుంది అని చెప్తున్నాడు ధర్మవ్యాధుడు. అది కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు, ఎప్పుడైతే రాగం కలిగిందో, దాని మీద కోరిక ఎప్పుడైతే కలిగిందో మనసులో అనేకమైనటువంటి పాపపు ఆలోచనలు పడతాయి. దాన్ని ఏదో రకంగా పొందడం కోసమని పాపం మాటలు మాట్లాడతాడు, అసత్యం మాట్లాడతాడు, వంచనాపూర్వకంగా మాట్లాడతాడు, మనస్సు అంతా కూడా వంచన చేయడానికి సిద్ధపడుతుంది, పాప పనులు చేస్తాడు. ఈ విధంగా అధర్మవర్తనం వల్ల అతడిలో ఉండేటువంటి మంచి గుణాలు ఏమైనా ఉంటే అవన్నీ సంపూర్ణంగా నశిస్తాయి. ఏకశీలైశ్చ మిత్రత్వం భజంతే పాపకర్మిణః సతేన దుఃఖమాప్నోతి పరత్ర చ విపజ్యతే. ఈ పాపాత్ములందరూ కూడా ఏం చేస్తారంటే తమతో సమానమైనటువంటి వాళ్ళతో స్నేహం చేస్తారు. ఎప్పుడు సజ్జనులతో వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదో చాదస్తంగా చెబుతారంటారు. వాళ్ళలాగే పాపాలు చేసేటువంటి వాళ్ళతో స్నేహం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, వీడు ఇంకా పాపాల్లో కూరుకుపోతాడనమాట. అతడు చేసేటువంటి ఆ పాపాల వల్ల ఇహలోకంలో అనేకములైనటువంటి దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు, పరలోకంలో కూడా ఆపదల పాలవుతాడు. ఎందుకంటే మంచి పనులు ఏమీ ఆచరించలేదు, అందువల్ల పరలోకంలో వాడికి సుఖమనేటువంటిదే లేదు. ఇహలోకంలో కూడా ఈ చేసినటువంటి పాపముల యొక్క ఫలాన్ని అనుభవించాలి, దుఃఖాల పాలవుతాడు. పాపాత్మా భవతి హ్యేవం ధర్మలాభం తు మే శృణు యస్వేతాన్ ప్రజ్ఞయా దోషాన్ పూర్వమేవ అనుపశ్యతి కుశల సుఖ దుఃఖేషు సాధుం చాపి ఉపసేవతే తస్య సాధు సమారంభాత్ బుద్ధిర్ధర్మేషు రాజతే. ఈ విధంగా మనిషి పాపాత్ముడు అవుతాడయ్యా, ఇది కారణం. ఇక ధర్మాన్ని ఎలా పొందుతాడో చెప్తాను విను. మనిషి పాపపు బుద్ధులతోటి, పాపపు ఆలోచనలతోటి, పాపపు మాటలతోటి, పాపకృత్యాలు ఎందే ఎట్లా లగ్నమవుతాడో చెప్పాను. ఇంక ధర్మం వైపు ఎట్లా లగ్నమవుతాడో చెప్తాను విను. సుఖ దుఃఖాన్ని తెలుసుకోవడంలో నేర్పరవ్వాలి. అంటే ఇది సుఖము, ఇది దుఃఖం అని వివేకం ఉండాలి. వివేకం ఉంటే సుఖమేంటో దుఃఖమేంటో తెలుస్తుంది. ఈ సుఖానికి కారణమేంటో దుఃఖానికి కారణమేంటో తెలుస్తుంది. అప్పుడు ఈ దుఃఖ కారణమైనటువంటి పనులు చేయకుండా ఉండడం అనేటువంటి వివేకం వాళ్ళు కలగాలి. అందువల్ల ఏం చేస్తాడు, సుఖ దుఃఖాన్ని తెలుసుకోవడంలో వాడు నేర్పరైతే కనుక తన బుద్ధితోటి ఈ విషయాలకి, అంటే ఇంద్రియాల వలన జరిగేటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాన్ని ముందుగా గుర్తిస్తాడు. గుర్తించి ఏం చేస్తాడంటే వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఓహో, నేను ఈ వంచన చేస్తే లేకపోతే ఇటువంటి ఆలోచనతో ఉంటే కనుక అసత్యం ఆడతాను, ఈ అసత్యం అనేటువంటిది ఒక అధర్మము, అధర్మాన్ని ఆచరిస్తాను, అందువల్ల ఈ విషయం ముందు నా మనసు లగ్నం కాకపోతే కనుక ఈ అబద్ధం చెప్పవలసింది ఉండదు కదా అనే గుర్తించడం అనేటువంటిది ఎలా కలుగుతుంది అంటే వివేకం వల్ల కలుగుతుంది. అందువల్ల వాటిని అప్పుడు తొలగించుకొని మంచి వాళ్ళతో మైత్రి చేస్తాడు. వాడు సజ్జనుల యొక్క సాంగత్యంలో ఉంటాడు. సజ్జనుల యొక్క సాంగత్యంలో ఉంటే కనుక శిష్టాచారం అంతా అలవాటు అవుతుంది. సత్సాంగత్యం వల్ల అతడి యొక్క బుద్ధి కూడా ధర్మంతో వెలుగొందుతుంది. సతాం సంగ సుఖావహ అంటారు. అందునే సజ్జనుల యొక్క సాంగత్యంగా ఉంటే కనుక మన మనస్సు కూడా వాళ్ళు చేసేటువంటి పనులతోటి వాళ్ళు ఆకర్షితమయ్యి మంచి పనులు చేయడం అందే మన మనస్సు లగ్నమవుతూ ఉంటుంది.
సంసర్గజ దోషగుణా భవంతి అంటారు. అంటే ఏంటి? సంసర్గం వల్లే దోషాలు కానీ గుణాలు కానీ పడతాయి. మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచి బుద్ధులు పడతాయి, చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే చెడ్డ బుద్ధులు పుడతాయి. అందుకనే పిల్లవాళ్ళని ఏం చేస్తూ ఉంటారు? మంచి వాళ్ళ యొక్క సమూహంలో ఉంచడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకు కొంత వివేకం ఉంటుంది కాబట్టి తన యొక్క పిల్లవాడు ఎటువంటి వాళ్ళతో తిరుగుతున్నాడు, వాడి గుణములు ఏంటి అనేటువంటి తెలుసుకుని దాన్ని బట్టి ఆ మంచి వాళ్ళ యొక్క గుంపులో ఉంచాడా వీడు మంచివాడిగా తయారవుతాడు. చెడ్డవాళ్ళ గుంపులో ఉంటున్నా కానీ పుత్ర వ్యామోహంతో ఊరుకున్నాడా వాడు దుర్మార్గుడు అవుతాడు. అది గ్రహించాలి తల్లిదండ్రులు. తెలిసి సరైనటువంటి మార్గంలో వాడిని ప్రయాణింప చెయ్యాలి. ఈ విధంగా అలాగ మంచి వాళ్ళతో మైత్రి చేయడం వల్ల, సత్సాంగత్యం వల్ల అతడి యొక్క బుద్ధి ఎప్పుడు కూడా ధర్మంతో వెలుగొందుతుంది అయ్యా అని చెప్పాడు. అంటే మళ్ళీ కౌశికుడికో సందేహం వచ్చింది. ఆ సందేహం వచ్చి అడుగుతున్నాడు, బ్రవీషు సునృతం ధర్మం యస్య వక్త నవిద్యతే దివ్య ప్రభావస్వ మహాన్ ఋషిరేవ సమోసిమే. నువ్వు చాలా మంచి విషయాలన్నీ చెప్పావయ్యా, ధర్మయుక్తమైనటువంటి మంచి విషయాలన్నీ చెబుతున్నావు. అసలు ఇలాంటివి చెప్పేవాడు ఎవడు ఉండడు, చెప్పిన వినేవాడు అంతకంటా ఉండడు. అప్రియస్య పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ అంటారు. అప్రియమైనటువంటి పథ్యం అంటే ఏంటి? హితకరము. హితకరమైనటువంటి విషయం ఎప్పుడు కూడా అప్రియంగానే ఉంటుంది, అంతేగాని ప్రియం కలిగించదు అది. అందువలన అప్రియంగా ఉండేటువంటి హితకరమైనటువంటి వచనాన్ని చెప్పేటువంటి వాడు ఉండదు. ఎందుకు అనవసరంగా వాడికి అప్రియం చెప్పి వాడికి మనం శత్రువు అవ్వడం ఎందుకు అని అనిపిస్తుంది. అందువలన చెప్పేవాడు సాధారణంగా ఉదాసీనంగా ఉండేటువంటి వాడు మనకెందుకు లే అని చెప్పకుండానే ఉంటాడు. ఒకవేళ ఎవడైనా వీడికి మంచి చెబుదాం అనుకున్నా వాడికి వినేవాడు కూడా దొరకడు. అందువలన లోకంలో ఆ అప్రియమైనటువంటి హితకరమైనటువంటి మాటను చెప్పేవాడు వినేవాడు కూడా దుర్లభమయ్యా అని అన్నారు. అలాగే ఇటువంటి ధర్మయుక్తమైనటువంటి మంచి మాటలు ఎవరు చెప్పరయ్యా, నువ్వు చాలా చెబుతున్నావు, ఇటువంటివి చెప్పేవాడు అసలు ఎవడు ఉండడు. నాకేమనిపిస్తుంది అంటే నువ్వు ఒక దివ్య ప్రభావం కలిగినటువంటి మహర్షి అని నాకు అనిపిస్తోంది నీ మాటలు వింటుంటే అన్నాడు. అంటే అప్పుడు ధర్మవ్యాధుడు చెబుతున్నాడు, బ్రాహ్మణా వై మహాభాగా పితరో అగ్రభుజ సదా తేషాం సర్వాత్మనా కార్యం ప్రియం లోకే మనీషిణా. మహానుభావులైనటువంటి ధర్మాత్ములైనటువంటి బ్రాహ్మణులు, పితృదేవతలు కూడా ఎప్పుడు కూడా ముందుగా భోజనం చేయాలి. ఎప్పుడైనా మనము భోజనాలు పెడుతున్నాం అనుకుందాం, సామూహికంగా భోజనాలు పెడుతున్నప్పుడు ముందర బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి, పితృదేవతలకి భోజనం పెట్టాలి. పితృదేవతలు బ్రాహ్మణులు ముందుగా భోజనం చేయాలి. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఇహలోకంలో వాటిని అన్ని విధాల ఇష్టమైనటువంటి వాటినే చెయ్యాలి, అంతేకాని అందరూ ఒకటే కదా అనేటువంటి ఉద్దేశంతో ఉండడం కాదు. ఎందుకంటే బ్రాహ్మణులు భూలోకంలో ఉండేటువంటి దేవసమానులు. మనం ఏం చేస్తున్నామండి, ఏదైనా ఒక పదార్థాన్ని కొంటే కృష్ణార్పణం అని భగవంతుడికి నివేదన చేస్తున్నాం కదా. ఎందుకంటే మనకంటే గొప్పవాడైనటువంటి వాడు ఆ భగవంతుడైనటువంటి వాడు, భగవంతుడికి నివేదన చేస్తే కనుక ఇది అమృతత్వం సిద్ధిస్తుంది దీంట్లో. అందువల్ల అమృతమైనటువంటి ఆహారాన్ని దైవప్రసాదంగా నేను స్వీకరిస్తున్నాను అనేటువంటి ఒక మంచి భావనతో మనము భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆహారాన్ని తింటున్నాం. ఈ భూలోకంలో దేవతలు ఎవరయ్యా అంటే భూసురాహ అంటారు, అంటే బ్రాహ్మణుల్ని. అందువల్ల ఆ బ్రాహ్మణులకి ముందర భోజనం పెట్టాలి. ఉచ్చిష్టమైనటువంటి భోజనం బ్రాహ్మణుడికి పెడితే కనుక మహాపాపం. అంటే ఒక సమూహంలో ఒక పంక్తిలో మనము ఉన్నప్పుడు బ్రాహ్మణులకి ముందర పెట్టకుండా తర్వాత ఎవరైనా భోజనం చేసినటువంటి వాళ్ళు అయితే కనుక తర్వాత ఆ భోజనాన్ని మళ్ళీ బ్రాహ్మణులు తింటే కనుక అది ఉచ్చిష్టం అవుతుంది, అది దానివల్ల మహాపాపం కూడా వస్తుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఒక మహానుభావులైనటువంటి ధర్మాత్ములైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పితృదేవతలు ముందుగా భోజనం చేయాలయ్యా. అందువల్ల బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించి అలా అన్ని విధాలు ఇష్టమైన వాటినే చేయాలి. యత్తేషాం చ ప్రియం తత్తే వక్ష్యామి సత్తమ నమస్కృత్య బ్రాహ్మణేభ్య బ్రాహ్మీం విద్యాం నిబోధమే. అలాగే వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని చెప్తాను విను. నువ్వు ముందరగా వాళ్ళకి నమస్కరించి నేను బ్రాహ్మణులందరికీ నమస్కారం చేసి బ్రాహ్మీ విద్యను చెప్తున్నాను విను అన్నాడు. ఇదం విశ్వం జగత్సర్వం అజయ్యం చాపి సర్వసః మహాభూతాత్మకం బ్రహ్మణా తత్పరతరం భవేత్. ఈ పంచమహాభూతాత్మకమైనటువంటి జగత్తంతా కూడా ఏంటి? పంచభూతాత్మకమైనదే. పంచభూతాలు లేనటువంటిది ఏమీ లేదు కదా, పదార్థం ఏమీ లేదు కదా.
అందువలన ఈ జగత్తంతా, ఈ చరాచరమైనటువంటి జగత్తంతా కూడా పంచమహాభూతాత్మకమైనదే. అటువంటిది అన్ని విధాల అజేయమైనటువంటి ఒక బ్రహ్మస్వరూపం ఇదంతా కూడా. ఆ పరబ్రహ్మ కంటే ఉత్కృష్టమైనటువంటిది ఇంకేమీ లేదు. ఆ దృష్టితో మనం తెలుసుకుని మహాభూతాని కంవాయు అగ్నిరాపస్తదా చ భూ శబ్దస్పర్శశ్చ రూపంచ రసో గంధశ్చ సద్గుణా. అలాగే ఆకాశము, వాయువు, అగ్ని, జలం, భూమి ఇవి అయితే కదా పంచభూతాలంటే. వీటినే పంచమహాభూతాలు అంటాము. వాటికి ఉన్నటువంటి గుణాలు ఏంటి అంటే ఆకాశానికి శబ్దము, వాయువుకి స్పర్శ, అగ్నికి రూపము, జలానికి రసము, భూమికి గంధము అనేటువంటి వాటి గుణాలు. తేషామపి గుణాసర్వే గుణవృత్తి పరస్పరం పూర్వ గుణాసర్వే క్రమశో గుణిషు త్రిషు. అలాగే ఆకాశాదులు గుణాలకు అధికత్వంగా గంభీరత్వం మొదలైనటువంటి అన్నీ కూడా ఉన్నాయి. ఈ గుణాలకి పరస్పరము సంక్రమణం కూడా ఉన్నది. అందువల్ల మొదటి భూతాల గుణాలు క్రమంగా తర్వాత ఉన్న గుణవంతములైనటువంటి భూతాల మూడింట్లోనూ ఉన్నాయి. అవి ఎలాగా అంటే అగ్ని, నీరు, భూమి ఉన్నాయి. వాటిల్లో అలాగే అగ్నిలో శబ్దస్పర్శ రూపాలన్నీ ఉంటాయి. అంటే ఆకాశంలోనూ వాయువులోనూ శబ్దము, స్పర్శ ఉన్నాయి కదా. అందువల్ల అవి ఆ తర్వాత ఉన్నటువంటి అగ్నిలో శబ్దము, స్పర్శము, రూపము కూడా ఉంటుంది. నీరు దగ్గరికి తర్వాత జలము, ఆ నీటిలో శబ్దస్పర్శ రూపరసాలన్నీ ఉంటాయి. భూమిలో శబ్దస్పర్శ రూపరస గంధాలన్నీ ఉంటాయి. ఈ విధంగా అంటే ముందర ఉన్నటువంటి రెండులో ఉండేటువంటి గుణములు తర్వాత ఉన్నటువంటి గుణాల్లోకి కూడా ఉత్తరోత్తరంగా అనువృత్తి అయ్యేవన్నీ కూడా ఉంటుంటాయి. షష్ఠస్తు చేతనానామా మనహిత్యభిధీయతే సప్తమీతు భవేద్బుద్ధి అహంకారస్తతఃపరం. ఈ పంచభూతాలే కాకుండా ఆరోదైనటువంటి తత్వం ఏంటయ్యా అంటే చేతన, చైతన్యము అంటాం మనం. అందువల్ల ఈ చేతన ఉన్నది. ఈ చేతన దీన్నే ఏమంటాం మనస్సు అని కూడా అంటాము. తెలిసిందా? ఈ ఆరోదైనటువంటి ఆ ఇంద్రియాలని నడిపించేటువంటిది ఏంటంటే మనస్సే. అందువల్ల అలాగే 7వ తత్వమైనటువంటిది ఏంటి? బుద్ధి. అలాగే 8వ తత్వం ఏమిటయ్యా అంటే కనుక అహంకారము. అందువలన మనస్సు, బుద్ధి, అహంకారము ఏవైతే ఉన్నాయో ఇవి 6, 7, 8లుగా ఉన్నాయి. ఇంద్రియాణి చ పంచాత్మ రజస్సత్వం తమస్తదా ఇచ్చేష సప్తదశక రాశిరవ్యక్త సంజ్ఞక. ఇవే కాకుండా 5 జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, సప్తరజస్తమస్సులు అనేటువంటి 17 తత్వముల యొక్క సమూహాన్నే అవ్యక్తము అని అంటారు. సర్వైరి ఇంద్రియార్థైస్తు వ్యక్తావ్యక్తైస్తు సంవృతై చతుర్వింశకైచ్చేష వ్యక్తావ్యక్తమయో గుణ ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయ శ్రోతుమిచ్చసి. అలాగే 5 జ్ఞానేంద్రియాలు, అలాగే మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి అవ్యక్త విషయాలు, ఇవన్నీ బుద్ధి గుహలో దాగి ఉంటాయి. వీటన్నింటినీ మొత్తం అన్నీ కలిపితే కనుక చతుర్వింశతి తత్వాలుగా మనం చెప్తాం. ఈ 17ను అవి ముందర చెప్పినటువంటి 7 కలుపుకుంటే కనుక 24 రకాలైనటువంటి తత్వాలు అవుతున్నాయి కదా. ఈ తత్వాల సముదాయమే వ్యక్తావ్యక్త రూపమైనటువంటి గుణాలు. ఇవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపాలే. ఇదంతా నీకు చెప్పానయ్యా. అందువల్ల ఇంకా నువ్వు ఏం వినాలనుకుంటున్నావు చెప్తే అవన్నీ కూడా నేను చెప్తాను అని ధర్మవ్యాధుడు ఎంతో ఆదరంగా కౌశికుడితోటి చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్మణి మార్కండేయ సమస్యాపర్మణి బ్రాహ్మణ మాహాత్మ్యే 10+200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో బ్రాహ్మణ మాహాత్మ్యం అనేటువంటి 210వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.